ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదను. మలాకి గ్రంథం 3:10. మన డబ్బును వాడు సందర్భంలో కూడా పై మాదిరినే మనం అవలంబించవలెను. మన డబ్బును దుర్వినియోగం చేయుచున్నామా? నన్నడిగిన వారికెల్లా ఇచ్చుటకు గతించిన దినములలో నా జోబులో ఎప్పుడూ నాణ్యములుండేటివి. అయితే ఒక దినమున దేవుడు, ఇది నీ డబ్బు కాదు, నాది. నా డబ్బును వాడుటకు నీవెవరవు అని ప్రశ్నించెను. ఆ దినము నుండి దేవుని అనుమతి లేకుండా ఒక్క పైసా కూడా నేను ఖర్చు పెట్టకూడదని తీర్మానించుకొంటిని. నీ సమయము, డబ్బు దేవునివి. ఈ డబ్బు నాది అని నేనెప్పుడూ తలంచలేదు. ఒక వస్తువును కొనుట ద్వారా ఖర్చు పెట్టుటలో దేవుని ఉద్దేశమును నిశ్చయం చేసుకొననిదే నేను దానిని కొనను. ఒకసారి నేను అమెరికాలో ఉన్నప్పుడు నా వెంట్రుకలు చాలా పెరిగినవి. వాటిని కత్తిరించుటకు డబ్బున్నది, కానీ దేవుడు కత్తిరించుకొనుటకు స్వేచ్ఛనివ్వలేదు. 3 వారములు ప్రభును ప్రార్థించి తిని వెంట్రుకలు చాలా పెరిగిపోయినవి. మినియాపోలిసుకు నేను వెళ్ళినప్పుడు ఒక మంగలి షాపులో వాటిని కత్తిరించుకొనమని ప్రభు చెప్పెను. మంగలి కత్తిరించుచుండగా, బ్రూస్ గారు, మీరు తిరిగి జన్మించినారో లేదో చెప్పగలరా అని ప్రశ్నించి తిని, లేదు, అయితే తిరిగి జన్మించాలని ఆశ ఉన్నది అని జవాబు చెప్పెను. తాను ముగించిన తర్వాత బైబిల్ విప్పి రక్షణ మార్గమును వివరించి తిని అతడు మోకరించి ప్రభువును అంగీకరించెను. నా యొక్క డబ్బు తీసుకొనుటకు నిరాకరించెను. ఉచితముగా వెంట్రుకలు కత్తిరించుకొనుటకు ప్రభు సహాయపడెను. మంగలి వాణిని ఆయన యొద్దకు నడుపు ఆధిక్యత కూడా అనుగ్రహించెను. మన డబ్బు, సమయమును, శక్తిని గూర్చి లెక్క అప్పగించవలనని దేవుని వాక్యము చెప్పుచున్నదని నేను నమ్ముచున్నాను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.